ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరే రెబల్ రిడ్జ్. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన బంధువుని కలుసుకోవడానికి జైలుకి వెళ్తూ ఉంటాడు. అతన్ని డబ్బు కట్టి బెయిల్ మీద బయటకు తీసుకురావాలని వెళ్తున్న హీరోని ఆపి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఆ డబ్బు పట్టుకుపోతారు. ఎలాగైనా ఆ డబ్బు సాధించుకోవడం కోసం హీరో ఆ ఇద్దరితో గొడవకు దిగుతాడు. ఆ గొడవ పెద్దదై చివరికి పోలీస్ ఆఫీసర్లు అందరూ పగబట్టి హీరో మీదకి తిరగబడేలా పెద్ద ఉపద్రవం వస్తుంది. ఈ మధ్యలో లాయర్ కాకుండా మధ్యలోనే ఫెయిల్ అయిన ఒక అమ్మాయితో పరిచయం. ఆమె కూడా డ్రగ్ అడిక్ట్ అవ్వడం హీరోకి మరింత ఇబ్బందులు తీసుకొస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, అసలు హీరో ఎవరు, హీరోకి ఆర్మీకి సంబంధం ఏంటి, ఆర్మీలో హీరో ఏం చేసేవాడు వంటి సన్నివేశాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాని స్టార్టింగ్ మనం చూస్తున్నప్పుడే మనకి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ సినిమాలా అనిపిస్తుంది. హీరో సింగిల్ హ్యాండ్తో పోలీసులను ఎదుర్కోవడం, ఫైట్స్ అదిరిపోతాయి. ముఖ్యంగా హీరో పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడి వితౌట్ గన్స్తో ఓన్లీ హ్యాండ్స్తో ఫైట్ చేసే సన్నివేశం, అదే టైంలో అతను ఎవరో పోలీస్ ఆఫీసర్లు తెలుసుకునే సన్నివేశం బాగా అనిపిస్తుంది. కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఫుల్ ఇంటెన్సిటీతో హీరో బీభత్సమైన ఫైట్స్తో ఈ సినిమా సాగుతుంది. కొన్ని యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు ఆకట్టుకుంటాయి. పోలీసులు ఈగోయిస్టిక్గా శాడిస్ట్లా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా బాగా చూపిస్తారు ఈ సినిమాలో. హీరో పాత్రధారి నుంచి శాడిస్ట్ పోలీసుల నుంచి మంచి పోలీసులు కూడా ఆకట్టుకుంటారు తమ నటనతో. తెలుగు డబ్బింగ్ బాగుంది. యాక్షన్ సినిమాస్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ఈ సినిమాని చూడండి, అస్సలు మిస్ కాకండి. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. అక్కడక్కడ స్లోగా సాగిన మళ్ళీ ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమా పికప్ అయిపోతూ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.